హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు బెండకాయలు వేసి, ఎండు చేపలు వేసి కూర అయితే చేసి చూపిస్తానండి. మా సైడ్ ఈ ఎండు చేపలు మేము తాటాకు చేపలు అంటామండి. ఈ తాటాకు చేపలు వేసుకొని బెండకాయ వేసి ఈ విధంగా పులుసు పెట్టి చూడండి. అబ్బా! రుచి అయితే అద్దరిపోవాల్సిందేనండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి. ముందుగా మనము తాటాకు చేపలను తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయాలండి. తర్వాత నీట్‌గా చేత్తోనే మనం నీట్‌గా అయితే క్లీన్ చేసేసేయాలి. ఒక 2, 3 సార్లు నీట్‌గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఒక ప్లేట్‌లో. దీనికి పొడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ కూర పొడి అండి ఇది. ముందుగా 1.5 స్పూన్ వచ్చి ధనియాలు, ఒక 3/4 స్పూన్ వచ్చి జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకోండి. వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకొని దోరగా అయితే వేపుకుందాము. ఈ పొడి వేయడం వలన నీకు కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా వేగిపోయాయి. తీసి ప్లేట్‌లో పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు వేసుకుందాము. అవి దోరగా అయితే వేపుకుందాము. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు జిగురు లేకుండా మనం దోరగా అయితే వేపుకుందామండి. ఒక 2 మినిట్స్ చాలండి. వేపేసుకున్న తర్వాత తీసి ప్లేట్‌లో పెట్టుకుందాము. బెండకాయ ముక్కలన్నిటిని ఇలా వేపుకొని కూర చేసుకొని చూడండి. చాలా టేస్టీగా అయితే కూర ఉంటుంది. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అదే నూనెలో వచ్చి మనం ఈ ఎండు చేపలైతే వేసుకుందామండి. ఒక్కొక్కటిగా అన్ని చేపలైతే వేసుకుందాము. ఇలా నూనెలో ఫ్రై చేసి చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం పసుపు, కొంచెం కారం వేద్దాము. వేసి అయితే ఒక 2 మినిట్స్ అలానే పెట్టేసేసి చక్కగా అయితే ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. డీప్ ఫ్రై అవసరం లేదు. ఊరికే లైట్‌గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంక తీసేద్దామండి. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయాయి. 2 మినిట్సే ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేయపాకండి. ఇప్పుడు ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే కొంచెం చింతపండు అండి నీళ్ళు పోసుకొని చక్కగా అయితే నానబెట్టుకుందాము. అదే నూనెలో కొంచెం నూనె పోసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అవి చిటపట అంటూ వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు అయితే వేసుకుందాము. ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నూనెలోనే బాగా ఆనియన్ అయితే ఫ్రై చేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమోటాల ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ టమోటాలు 3 టమోటాలు మీడియం సైజ్ టమోటాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మూత పెట్టేసేసి మనం చక్కగా అయితే ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి మాడకుండా. ఇప్పుడైతే మనం చింతపండు రసం అయితే పోసుకుందాము. ఆ గుజ్జు తీసేసేసి చింతపండు అయితే పిండి అయితే ఆ రసం అయితే పోసేసుకుంటున్నాను. ఇప్పుడు కూరకు సరిపడా కొంచెం నీళ్ళు అయితే పోసుకుందాము. ఇప్పుడు చక్కగా కలుపుకొని సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ వచ్చి కారపొడి వేసుకుందాము. వేసి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత మనము బెండకాయలను అయితే వేసేసుకుందామండి. ఫ్రై చేసుకున్న బెండకాయలండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలండి మీడియం టు హైలో పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాము. అవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనం చేప ముక్కలు అయితే వేసేద్దాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం కదా, ఆ పొడి కూడా వేసేద్దామండి. వేసి ఒక 5 మినిట్స్ టు నీట్‌గా చక్కగా కూర దగ్గర పడేంత వరకు బాగా ఉడకనిద్దాము. లాస్ట్‌కి అయితే మనం కొత్తిమీర వేసేద్దామండి. కొత్తిమీర వేసేసేసి ఒక 2 నిమిషాలు చక్కగా ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే బెండకాయలు, ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఈ కూర వేసుకొని తింటే అద్దరిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.